జ జనగామ జిల్లా సంకెపల్లి విమానం. అదే మా సారుకు పెరాల్సిస్ వచ్చినాయి. నా కొడుకో బిడ్డ. అయితే మా నాన్నగారు 2006లో నాకు ప్లాట్ ఇచ్చాడు. మా అమ్మగారు ఉన్నప్పుడే. మా అన్న కొడుకు ఇదునూరు చిత్తరంజన్ రెడ్డి సెక్రటేరియట్‌లో పనిచేస్తాడు. మా అన్న సోమిరెడ్డి, పెద్దన్న సోమిరెడ్డి చనిపోయిండు. చిన్నన్నకు కూడా పెరాలసిస్ వచ్చినాయి. మా అమ్మకు కూడా గుండె జబ్బొస్తే శంషాబాద్ హాస్పిటల్‌లో చూయించినా సెక్రటరీ ఆఫీస్ ఉన్నా కూడా ఒక్కరోజు కూడా చూత్తందుకు రాలేదు. అయితే ఇచ్చిన ప్లాట్‌ను ఎట్లా చేసుకోవాలని నా దగ్గరికి రాకుండా వాళ్ళ కాడికి పోకుండా దగ్గర పెట్టుకొని ఆయను వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనతోటి చేపిచ్చి రిటర్న్ తీసుకొని మళ్ళీ సేల్ డీడ్ కూడా చేపిచ్చిండు. అది వేరే వాళ్ళ దగ్గర కొన్న కాగితాలు కూడా మా అమ్మ డాక్యుమెంట్లు నా దగ్గర నాకే ఇచ్చేసింది. ఉండొద్దు బిడ్డ ఇంట్లో అని. నాకు న్యాయం జరగాలని నేను రేవంత్ రెడ్డి అన్న కాడికి వచ్చిన. నేను టీవీలో చూస్తా ఉంటాను న్యూస్ ఎప్పటికి. నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా అని ఇచ్చిన. ఏం చెప్పలే సెల్ నెంబర్‌కు నీకు మెసేజ్ వస్తదని అన్నారు. గంతే ఇప్పుడే ఈసారే వచ్చిన. నేను ఎప్పుడు రాలేదు. ఈరోజు వచ్చినా ఇచ్చిన. నాకు న్యాయం జరగాలని ఎందుకు చేసిర్రు ఆర్‌డీఓ సార్ గాని. నన్ను కూడా పిలవాలి కదా! చేసేటప్పుడు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే నన్ను పిలిచి పరిష్కరించాలి. మీ ఇష్టం ప్రకారమే చేస్తాడా? నేను ఒక్క బిడ్డను, ఇద్దరు కొడుకులు. మా అమ్మను చూసుకున్నా. గుండె జబ్బు వస్తే 40 రోజులు శంషాబాద్ హాస్పిటల్‌లో ఉన్నా. ఎవరు కూడా రాలేదు. అయితే నన్ను చదవడానికి ఇచ్చిర్రు. అది ప్లాట్ ఇస్తే 15 ఎకరాలు పోను అమ్మను బాబుని చేస్తానా? ఒక ప్లాట్‌కి నాకు న్యాయం జరగాలి సారు.